ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధములలో వజ్రము నేను, పాలిచ్చే ఆవులలో కామధేనువు నేనే అగుచున్నాను. ప్రాణులను ఉత్పన్నము చేసే మన్మధుడను కూడా అగుచున్నాను. సర్పములలో వాసుకిని అగుచున్నాను. ఆయుధములలో తపోమూర్తి యొక్క దధీచి యొక్క ఎముకల నుండి తయారైన వజ్రము నేనే. ఖడ్గాది ఆయుధములలో దధీచి మహర్షి యొక్క ఎముకల వలన పుట్టిన వజ్రాయుధము నా రూపము. దధీచి యొక్క తపస్సునకు సారభూతము గనుక నీ అది గొప్పదని భావము. దధీచి మహర్షి తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత అంటే తపస్సు చేస్తున్నారు వారు. అప్పుడు దేవతలకు రాక్షసులకు యుద్ధము వచ్చింది. మామూలుగా రాక్షసుల యొక్క చేతిలో దేవతలు ఓడిపోతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో దేవేంద్రుల వారు బ్రహ్మదేవుణ్ణి వెళ్ళి అడిగాడు, ఇక్కడ ఈ యుద్ధంలో మాకు విజయం లభించేది ఎలాగా? అప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి సలహా ఏమంటే, మీ దగ్గర తపశ్శక్తి లేదు. మీ దగ్గర తపశ్శక్తి ఎప్పుడైతే లేకుండా పోతాదో అప్పుడు ఎవరి వద్ద అయితే తపశ్శక్తి ఉంటుందో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. మామూలుగా మనం అనుకుంటాం, ఈ కార్యక్రమాలు చేసే దాంట్లో అందరూ చేస్తూ ఉంటారు. ఒకతనైతే ఈజీగా గెటాన్ అయిపోతూ ఉంటాడు. ఈజీగా గెటాన్ అయిపోవడం, అతను అనుకున్నది సాధించడం, చాలా సునాయాసంగా సాధించడం, ఇవంతా జరుగుతూ ఉంటుంది. ఇంకో కొంతమంది ఏంటంటే చాలా బాగా కష్టపడతారు, కానీ వాళ్ళు విజయాన్ని సాధించలేరు. ఏమిటి, ఎందుకు ఇది అని అంటే, అక్కడ కష్టపడుట అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ కష్టపడుట అనేటువంటిది శరీరం చేత కష్టపడుట అనేటువంటిది చేస్తూ ఉన్నారు. కానీ శరీరము చేత కష్టపడుట మంచిదే, కాయము చేత, వాక్కు చేత, మనస్సు చేత కర్మ జరగడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు శరీరం చేత కర్మ చేస్తూ ఉంటారు కొంతమంది. శరీరము కంటే వాక్కు చేత కర్మ చేసేటువంటి వాళ్ళు కొంచెం గొప్పవాళ్ళు. వాక్కు చేత కంటే మనస్సు చేత కర్మ చేసేటువంటి వాళ్ళు ఇంకొద్దిగా సూక్ష్మమైనటువంటి వాళ్ళు. అదేవిధంగానే బంధింపబడుట కూడా మనస్సు చేత కర్మ చేసినటువంటి వాళ్ళు మానసికంగా బంధింపబడతారు. వాచకంగా కర్మ చేసిన వాళ్ళు వాచకంగా బంధింపబడతారు. శరీరం చేత కర్మ చేసిన వాళ్ళు శారీరకంగా బంధింపబడతారు. అంటే దాని యొక్క ఫలితాన్ని అనుభవించేటప్పుడు శరీరము చేత ఇతరులకు మంచి చేస్తున్నారని అనుకోండి. అప్పుడు ఆ శరీరం ఏమవుతుందంటే చాలా శుభ్రంగా ఉంటూ, ఆ శరీరము మంచి రూపవంతంగా ఉంటూ, అది భోగాలు అనుభవించేటువంటి సామర్థ్యం కలిగేటట్లుగా ఉంటూ, అనారోగ్యాలు ఏమీ లేకుండా ఉంటూ, మంచి సౌష్ఠవం కలిగి ఉండేటట్లుగా ఉంటూ అన్ని విధాలుగా వస్తుంది శరీరం. వాక్కు చేత ఇతరులకు మంచి చేశారని అనుకోండి, వాక్ సహాయం అని అంటారు చూడండి. వాక్ సహాయం
అంటే ఇతను మాట చెప్పి ఇతరులకు సహాయం చేశాడు. అలా So వాక్కు Richard, చేత సహాయం చేసిన దాని వలన ఇతనికి వాక్శుద్ధి రావడం, సున్నితంగా మాటలాడేటువంటి సామర్థ్యం రావడం, ఆ మాటల యొక్క ప్రభావము ఇతరులపైన పనిచేసి వాళ్ళ మనస్సుల్లో మార్పులను తీసుకొచ్చేటువంటి సామర్థ్యాన్ని కలిగేటట్లుగా రావడం, ఇదంతా ఆ యొక్క వాక్ సామర్థ్యం అనేటువంటిది వస్తుంది. ఎందుకు? వాక్కు చేత ఇతరులకు సహాయం చేశాడు కాబట్టి. అదే మనస్సు చేత ఇతరులకు సహాయం చేశాడు అని అనుకోండి, మానసికంగా సహాయం చేయడం. మానసికంగా సహాయం చేస్తే ఇతను మానసికంగా ఆనందాన్ని అనుభవించుట, మానసికంగా సంతోషాన్ని పొందుట, ఉల్లాసమును కలిగి ఉండుట, ఆ మనసు చేత ఏదైనా సంకల్పిస్తే అది సక్రమంగా జరిగేటట్లుగా ఉండుట, ఆ మనస్సుకి సక్రమముగా ఆలోచించేటువంటి సామర్థ్యము రావడం, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు? మనస్సు చేత ఇతరులకు సహాయము చేశాడు కాబట్టి, ఇతరులకు ధర్మబద్ధంగా సహాయం చేశాడు కాబట్టి. మనస్సు చేత ధర్మబద్ధంగా ఇతరులకు సహాయం చేస్తే ఎలా వచ్చిందో చెప్పుకున్నాం. వాక్కు చేత ఇతరులకు ధర్మబద్ధంగా సహాయం చేస్తే అతనికి కూడా ఎటువంటి ఫలితాలు వస్తుందో చెప్పుకున్నాం. శరీరం చేత ఇతరులకు ధర్మబద్ధ సహాయం చేస్తే అతనికి కూడా మంచి సౌష్ఠవమైనటువంటి శరీరం, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అదే శరీరం చేత, వాక్కు చేత, మనస్సు చేత ఇతరులకు పీడను కలిగించేటువంటి పనులు చేశారని అనుకోండి, అప్పుడు దానికి సరిపోయేటువంటి ఫలితం కూడా వస్తుందిగా. ఇప్పుడు రాక్షసుల దగ్గర సామర్థ్యము ఇతరులకు మంచి చేసినారా చెడ్డ చేసినారా అనేటువంటి దాన్ని ఒకసారి చూస్తే, వాళ్ళకంటే దేవతలుగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారే, దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళది ఏమైతే చెయ్యాల్సి ఉందో వాళ్ళు అది చేయలేదు. వాళ్ళది చేయకుండా భోగలాలసత ప్రాధాన్యం పెరిగిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది? తను చెయ్యవలసినటువంటి పనిని చెయ్యకపోయినప్పుడు దానికి దోషం అనేది రావడం జరుగుతుంది. నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో నవిద్యతే. అంటే చేయాల్సిన పనిని తను చేయకపోతే ప్రత్యవాయ దోషం రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, తను చెయ్యాల్సినటువంటిది, అంటే దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే చేయాల్సి ఉందో అది చేయకుండా ఇంద్రియ లోలులై వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. తద్వారా ఏమైపోయింది? వాళ్ళకి వాళ్ళ సామర్థ్యం అనేటువంటిది ప్రత్యవాయ దోషం చేత అది అణిగిపోయింది. కాబట్టి వీళ్ళు ఏం చెబుతున్నారు? ఇప్పుడు రాక్షసులు చేతిలో వీళ్ళు పరాజయం పాలవుచున్నారు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు. అందువలన వీళ్ళ వైపు వాళ్ళకంటే గొప్పగా ఉండేటువంటి ధార్మికమైనటువంటి స్థితి కానీ, తాపసికమైనటువంటి స్థితి కానీ వీళ్ళ దగ్గర లేదు. అందువలన ఇప్పుడు ఏమైంది? వీళ్ళు రాక్షసుల చేతిలో పరాజయం పాలవుతున్నారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైతే పరిశ్రమ ఉంటుందో, పరిశ్రమ ఉన్నటువంటి ప్రదేశంలో విజయం అనేటువంటిది ఉంటుంది. పరిశ్రమ లేకుండానే విజయాన్ని కోరుటానంటే అది జరగని పని. పరిశ్రమ చేయుటనే ఇక్కడ తపస్సు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తపస్సు అని అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఆలోచన సామర్థ్యం, ఆలోచించుట. శరీరం చేత చేసేటువంటి తపస్సు వేరే ఉంది, వాచకం చేత చేసేటువంటి తపస్సు వేరే ఉంది, మనసు చేత చేసే తపస్సు కూడా ఉంది.
మనకు 17వ అధ్యాయంలో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ దగ్గర, దేవతల దగ్గర శారీరకంగా, వాచకంగా, మానసికంగా చేసేటువంటి తపస్సు అంతా కూడా ఏమైందంటే అడుగంటిపోయి ఉంది. అందువల్ల రాక్షసుల చేతిలో పరాజయం పాలవుతున్నారు. అదే దధీచి మహర్షి అయితే, దధీచి మహర్షి మంచి తపస్సంపన్నుడు. ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నాడు, యోగమునందు నిష్ణాతుడు. ఆ దధీచి మహర్షి ఇక్కడ గన వస్తే వీళ్ళ వైపు ఏమవుతుంది, అసామర్థ్యం పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఏమవుతుంది, ఎదుటి వ్యక్తిని సునాయాసంగా జయించగలిగేటువంటి సామర్థ్యం అనేది వస్తుంది. అందువలన బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, దధీచి మహర్షి మీ దగ్గర ఉండాల. అంటే దధీచి మహర్షి వారేమైనా యుద్ధం చేసేదానికి వస్తారా? వారు యుద్ధం చేయరు. కాబట్టి ఏం చేయాలి, వారి యొక్క ఎముకల గూడుని తీసుకొని నీ దగ్గర పెట్టుకోగలిగితే ఆయన సామర్థ్యం అంతా కూడా నీకు సహాయం చేయగలుగుతుంది అని చెప్పాడు, సలహా ఇచ్చాడు. అందువల్ల దధీచి మహర్షిని వెళ్ళి ఇంద్రుడు అడగడం, ఆ దధీచి మహర్షి చాలా సంతోషంగా అంగీకరించి, నా శరీరం అందుకోసం ఉపయోగపడుతుందంటే నాకు ఇంకా దానికంటే మించింది ఏం కావాలని చెప్పి ఆ శరీరాన్ని తృణప్రాయంగా భావించి వెంటనే తన శరీరాన్ని విడిచిపెట్టడం, ఆ శరీరం నుంచి ఆ ఎముకల గూడుని, దధీచ మహర్షి యొక్క శరీరం నుంచి, ఎముకల గూడులో నుంచి ఆ యొక్క వెన్నుముక, ఎందుకంటే తపస్సు చేసేటువంటి వాళ్ళు, యోగ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి సుషుమ్న నాడు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఇడాపింగళ నాడుల మధ్యలో సుషుమ్న నాడు ఉంటుంది కాబట్టి, ఆ సుషుమ్న నాడు అనేటువంటిది వెన్నుముకలో ఉంటుంది కాబట్టి, ఆ వెన్నుముక అనేటువంటిది చాలా ప్రాధాన్యమైనటువంటిది. ఇప్పుడు ఈ యోగ మార్గంలో ఉన్నటువంటి ఈ దధీచి మహర్షి యొక్క వెన్నుముక అంత బాగా బలముగా ఉన్నది. ఆ బలమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ వెన్నుముకను స్వీకరించి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఏమైంది, వీరి వైపు ఆ ఎదుటి వ్యక్తి యందున్నటువంటి ఆ తపస్సంపన్నము కంటే తన దగ్గర ఉన్నటువంటి తాపసిక సామర్థ్యం ఇప్పుడు పెరిగింది. అందువలన దేవతలు రాక్షసుల పైన విజయమును సాధించినారు. ఏమండి, ఇప్పుడు ఆ దధీచి మహర్షిని గురించి ఇక్కడ ఎందుకు చెప్పాలా? దధీచి మహర్షిని గురించి ఇక్కడ ఎందుకు చెప్పాలా? ఏమండి, ఈ అధ్యాయం ఏమిటి? విభూతి యోగం. విభూతి యోగం అంటే భగవంతుని యొక్క వైభవమును ప్రకటించుట. భగవద్ వైభవమును ప్రకటించుట. భగవద్ వైభవమును ప్రకటించుట అంటే ఎట్లాగా? అంటే భగవంతుని యొక్క తత్వమును ఎవడైతే తెలుసుకుంటున్నాడో, భగవంతుని యొక్క తత్వము ఏ మనస్సునందైతే ప్రకటించి ఉన్నదో, ఆ భగవంతుని తత్వమును ఏ మనస్సు అయితే బాగా చాలా స్పష్టంగా అనుభవములోకి తెచ్చుకొని ఈ మానసిక సామర్థ్యం అంటే ఈ మనస్సు యొక్క ప్రభావము తగ్గిపోయి అందులో భగవంతుని ప్రభావం ప్రకటమగుచున్నదో, అక్కడ మనస్సు ప్రభావం ఉన్నట్లా లేకపోతే ఆ భగవంతుని యొక్క ప్రభావం ఉన్నట్లా? నేను చెప్పింది అర్థమైందా మీకు? ఏమన్నా కొద్దిగా ఆలోచన చేయండి. ఇప్పుడు మనస్సు ఉందండి, మనందరికీ మనస్సు ఉందిగా, మనం ఆలోచిస్తున్నాం కదా. ఇప్పుడు ఈ ఆలోచిస్తున్నామే మనం, ఈ ఆలోచించేటువంటిది మన బుద్ధితో, మన మనస్సుతో ఇట్లుంటే బాగుంటుంది, అట్లుంటే బాగుంటుందని ఇట్లా ఆలోచన చేస్తున్నాంగా. ఇలా ఆలోచన చేసేదాని వల్ల నిర్ణయాలు ఎలా వస్తాయి? ఈ మనస్సుకుండే సామర్థ్యాన్ని బట్టి నిర్ణయాలు వస్తాయి. ఈ మనస్సుకి అధర్మం గొప్పది
అంటే అక్కడ అక్కడ ఉండేటువంటిది, అక్కడ చేసే వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ వ్యవహారంలో అధర్మ పద్ధతిలో వీడు ప్రయాణం చేయడమే సమంజసంగా ఉంది అని వీడికి అనిపిస్తూ ఉంటుంది. ధర్మం గురించి కూడా వీడి మనసుకు వస్తుంది. అయినా వీడి యొక్క ప్రవర్తన, వీడి యొక్క ఆచరణ అంతా కూడా అధర్మబద్ధంగా ఉన్న కారణం చేత వీడి మనసు ఏం చేస్తుంది, ధర్మబద్ధమైన దానికంటే అధర్మబద్ధమైనటువంటి దానికే ప్రాధాన్యత ఓటేస్తుంది. ఏమంటే దుర్యోధనునికి ధర్మం గురించి తెలీదా? బ్రహ్మాండంగా తెలుసు. దుర్యోధనునికి ధర్మరాజు ఏ ఏ ధర్మాలైతే ధర్మరాజుకు అన్నీ తెలుసునో ఆ ధర్మములన్నీ దుర్యోధనునికి కూడా తెలుసు. కానీ ధర్మరాజు ఆ ధర్మమును ఖచ్చితంగా పాటించినాడు, దుర్యోధనుడు ఆ ధర్మమును ఖచ్చితంగా పాటించలేదు. తేడా అక్కడే ఉంది. తెలియడంలో ఇద్దరికీ తెలుసు. దుర్యోధనుడే చెప్తాడు భారతంలో, ధర్మరాజుకు ఏ ఏ ధర్మాలైతే తెలుసో అవన్నీ నాకు కూడా బాగా తెలుసు, బాగా తెలుసు. అయితే బాగా తెలిసినా కూడా నేను ఆ ధర్మమును నేను పాటించలేకుండా ఉన్నాను. ఎందుకు నేను పాటించలేను? నా మనస్సు దానికి అంగీకరించట్లేదు. ధర్మం గురించి తెలీదా? తెలుసు నాకు బాగా, కానీ నేను పాటించట్లేదు. కానీ ధర్మరాజుకి ధర్మము తెలుసు, ధర్మాన్ని పాటిస్తున్నాడు అని దుర్యోధనుడే చెప్తాడు. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ మనస్సుకి ధర్మము అధర్మము తెలియడము తెలియకపోవడం అనేటువంటి ఉన్నాయే, అది తెలియడం సహజంగా తెలుస్తూ ఉంది కానీ ఆచరించుట లేదు. తెలిస్తే ప్రయోజనమా, ఆచరిస్తే ఖచ్చితంగా తెలిసినట్లా అని అంటే, తెలిసిన దాని వలన ప్రయోజనం తక్కువ, తెలిసిన దాన్ని ఖచ్చితంగా ఆచరిస్తే దాని ప్రయోజనం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏమంటే ఇప్పుడు ఆహారము తింటే ఆకలి తీరుతుంది, ఇది తెలుసా తెలీదా? తెలుసు. మరి తెలిస్తే ఈ తెలిసిన దాని వలన ఆకలి పోతుందా? నీకింత తెలిసిన దానివల్ల ఆకలి పోదు. ఆకలి పోవాలంటే కొద్దిగా తింటే ఆకలి తగ్గుతుంది, తేడా వస్తుంది. నీకు తెలిసింది అంత తెలిసిన దానికన్నా కూడా ఒక్క ముద్ద కొద్దిగా తిన్న వెంటనే దాని ఫలితం వెంటనే తెలుస్తుంది. అదేవిధంగానే ఇక్కడ ధర్మము గురించి తెలిస్తే మంచిదే, తెలిసిన దానికంటే ఆచరిస్తే అది ఇంకా చాలా స్పష్టంగా అనుభవం అవుతుంది. ఇప్పుడు మనస్సు యొక్క ప్రభావం పనిచేస్తుందా? ఈ ధర్మాచరణలో ఉన్నప్పుడు ఈ మనస్సు ప్రభావం కాకుండా ధర్మం యొక్క ప్రభావం పనిచేస్తుందా? ఆ విషయం గురించే కదా మనం ఇక్కడ చర్చిస్తున్నాం. దుర్యోధనునికి ధర్మం తెలిసినా తెలీదా? తెలుసు. ధర్మం తెలిసిన ధర్మంగా వ్యవహారం చేశాడా? లేదు. అంటే ఇప్పుడు అతనికి ధర్మం అనేటువంటిది ఆ మనస్సులో ధర్మం ప్రకటింపబడుతూ ఉందా? ధర్మం ప్రకటింపబడుతుందా ఆ మనస్సులో? లేదు. అదే ధర్మరాజు దగ్గర, ధర్మరాజు మనస్సులో ధర్మం గురించి బాగా తెలుసు, తనకు తెలిసిన దాన్ని చాలా స్పష్టంగా ఆచరిస్తున్నాడు. అంటే ఇప్పుడేంటి, ఆ మనస్సు ఏమిటి? ఇప్పుడు అదే ఆ మనస్సు మామూలు మనస్సా లేదా ధర్మబద్ధమైనటువంటి మనస్సా? ధర్మబద్ధమైన మనస్సు. అవునా? అంటే అక్కడ ప్రకటింపబడుతున్నటువంటి మనస్సు ధర్మరాజు యొక్క మామూలు మనస్సా? అది ధర్మబద్ధం, అంటే ధర్మబద్ధమైనటువంటి మనస్సుగా ఉంది అక్కడ. అంటే ధర్మము చేత ఆ మనస్సు ఏమైపోయింది? ధర్మము రూపంగా మారిపోయింది ఆ మనస్సు.
అంటే ఈ మనస్సు స్వార్థపూరితమైన మనస్సు ఉందా ఇక్కడ? స్వార్థపూరితమైన మనస్సు లేదు. ధర్మబద్ధమైన మనస్సు ఉంది. అంటే ఇప్పుడు అక్కడ ధర్మమే అక్కడ ప్రకటింపబడుచున్నది. ధర్మమే ప్రకటింపబడుతోంది. అంటే స్వార్థపూరితమైన మనస్సు అక్కడ లేదు. విషయం అర్థమవుతుంది కదా. ఆ, ఇప్పుడు రామచంద్రుల వారు చూసుకోండి. రామచంద్రుల వారు యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధరంగంలో రాక్షసులుగా ఉండేటువంటి వాళ్ళు ఎన్నో ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారు. వాళ్ళు అధర్మబద్ధంగా ఎన్నెన్నో చేస్తున్నారు. అయినా రామచంద్రుల వారు అధర్మబద్ధంగా వ్యవహారం చేశారా అంటే చేయలేదు. రావణాసురుడు తన శక్తి సామర్థ్యాలపైన, తనకుండేటువంటి బలగం పైన, తనకుండేటువంటి సైన్యం పైన, వీటన్నింటిపైన విపరీతమైనటువంటి దాన్ని ఏమనాలి, కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఉన్నాడు. నా దగ్గర ఇంత సామర్థ్యం ఉన్నప్పుడు ఒక మానవుడు, అందులో కూడా ఒక మానవుడు, ఆ మానవుడు కూడా రాజ్యాన్ని విడిచిపెట్టేసి వచ్చి అడవుల్లో ఉన్నటువంటి వాడు, పైగా భార్యను పోగొట్టుకున్నాడు. భార్యను పోగొట్టుకున్న తర్వాత ఎలా ఉంటాడు అతను? మానసికంగా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా గజిబిజిగా ఉంటుంది. అట్లాంటి వాడితో నేను సంధి చేసుకోవడమా? ఏ రూపంగానూ అతను నాతో సరిజోడు కాడు. ఏమంటే ఆలోచన చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి వ్యవహారం ఎట్లా ఉందో. ఇప్పుడు రావణాసురుని యొక్క సామర్థ్యము బాగా బాగా ఆహారం తీసుకోవడంలో కానీ, అతను రాజలాంఛనాలు అనుభవించడంలో కానీ, భోగాలను అనుభవించడంలో కానీ, మానసికంగా కూడా కానీ అతనికి కావలసినవన్నీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి లేదా రావణాసురునికి? అదే రామచంద్రుల వారికి ఆ సామర్థ్యాలన్నీ లేవు. పైగా అడవుల్లో ఉండి ఏదో దుంపలన్నీ తింటున్నాడు. పైగా భార్యను పోగొట్టుకున్నాడు. మానసిక సామర్థ్యం ఎలా ఉంటుంది? సన్నగిల్లు ఉంటుంది. అట్లాంటివన్నీ ఎదుర్కొనడం కష్టమా సులభమా? చాలా సులభం, చాలా సులభం. అందుకని రావణాసురుడు తల దించలేదు. కానీ యుద్ధరంగంలో అతని సామర్థ్యం అంతా ఒడ్డి పోరాడుతున్నప్పటికీ ఏమవుతుంది? రాను ప్రతి ఒక్కటి పోతూ ఉంది. లాస్ట్కి రావణాసురుడు కూడా యుద్ధరంగంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. శరీరాన్ని విడిచిపెడితే మండోదరి, రావణాసురుని యొక్క భార్య మండోదరికి వెళ్ళి విషయము చెప్పినారు. రావణాసురుడు విగతుడైనాడు. చెప్తే రావణాసురుణ్ణి రామచంద్రుల వారు వధించినారని చెప్తారు. మండోదరి అంటది, రావణాసురుని రామచంద్రుల వారు వధించలేదు. రావణాసురుని యొక్క అధర్మమే రావణాసురుని విగత జీవుడయ్యేటట్లుగా చేసింది. రాముని యొక్క ధర్మమే రాముణ్ణి విజయం సాధించేటట్లుగా చేసింది. ఏమంటే పాయింట్ అర్థమైందా ఇక్కడ? అంటే యుద్ధంలో ఇక్కడ విజయం సాధించినారు అంటే ధర్మంగా ఉండేదాని వలన విజయం సాధించినారా, అధర్మంగా ఉండేదాని వల్ల విజయం సాధించినారా? ధర్మంగా ఉండుట అనేటువంటిది ఎప్పుడైతే ఉందో ధర్మం అప్పుడు ఎప్పుడు విజయమే ఉంటుంది ధర్మానికి. మొదటిలో కష్టాలు ఉండొచ్చు, కానీ చివరికి ధర్మముదే విజయం అవుతుంది. ధర్మానికి ఎందుకు విజయమైంది అంటే ధర్మము శాస్త్రబద్ధము కాబట్టి. ధర్మము శాస్త్రబద్ధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది?
అది సత్య మార్గానికి దావ చూపిస్తుంది. సత్య మార్గానికి దావ చూపిస్తుందనంటే భగవంతుని యొక్క తత్వం అక్కడ చాలా స్పష్టంగా ప్రకటమగుతూ ఉంటుంది. అంటే ఎవరి మనస్సునందు ధర్మబద్ధమైనటువంటి ఈ ప్రభావము ప్రకటమగుతున్నదో ఆ మనస్సు వారి స్వార్థపూరితమైన మనస్సు కాదది. ఆ మనస్సు ధర్మానికి సంబంధించినటువంటి మనస్సు. అదే భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకున్న మనస్సు అని అనుకోండి, అప్పుడు అక్కడ ఉండేది ఎవరు? భగవంతుని తత్వమే ప్రకటమవుతూ ఉంది, కానీ స్వార్థపూరితమైనటువంటి మనస్సు యొక్క ప్రభావం లేదు. అంటే ఇప్పుడు భగవద్భక్తులని అంటారు చూడండి. ఈ భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు, భక్తులకి భగవంతునికి తేడా ఏమన్నా ఉందా అంటే భక్తునికి భగవంతునికి తేడా లేదు. భగవంతుడు ఏమన్నాడు? జ్ఞాని త్వాత్మైవ మే మతం. జ్ఞానియే నేను, నేనే జ్ఞాని, జ్ఞానియే నేను అన్నాడు. తేడా ఏమన్నా చెప్పాడు అక్కడ? తేడానే లేదు. అంటే అక్కడ ప్రకటమగుచున్నది నేనే, అక్కడ ప్రకటమగుచున్నాను. నేనే ప్రకటమగుచున్నాను. ఎక్కడ? అజ్ఞాని రూపంగా ప్రకటమవుతున్నది నేనే అని చెప్పాడు. జ్ఞానిని ఏమన్నాడు అక్కడ? చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున. 4 రకాలైనటువంటి చతుర్విధ భజంతే, నన్ను భజిస్తారు అని చెప్పాడు భగవంతుడు. నన్ను భజిస్తాడు అంటే నా తత్వాన్ని తెలుసుకుని నా యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ నా గొప్పతనాన్ని అక్కడ ప్రకటిస్తున్నారు అని చెప్పాడు. అంటే వాళ్ళను భక్తులనే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ మనస్సు ఏమైంది? అది వాళ్ళ స్వార్థపూరితమైన మనస్సు కాదు. అక్కడ వాళ్ళ ఆ మనస్సు రూపంగా ప్రకటమగుచున్నది భగవంతుని యొక్క తత్వమే అక్కడ ప్రకటమగుచున్నది. కాబట్టి ఈ భగవంతుని యొక్క వైభవముని మనం తెలుసుకోవాలంటే, భగవంతుని గురించి మనం తెలుసుకోవాలంటే, నేరుగా భగవంతుని గురించి తెలుసుకుంటామని పోతే భగవంతుని గురించి మనం తెలుసుకోలేం. మరి ఎట్లా తెలుసుకోవాలి? భగవంతుని యొక్క తత్వమును తెలిసి ఉన్నారే, భగవంతుని యొక్క తత్వము తెలిసిండే వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మనస్సు భగవంతుని యొక్క తత్వాన్ని బాగా స్పష్టంగా ప్రకటిస్తూ ఉంటుంది. అక్కడికి వెళితే ఆ మనస్సు మనకు సక్రమమైనటువంటి మార్గాన్ని సూచిస్తుంది. అది చెప్పడం ఉద్దేశంతో ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రతి దానిలోనూ ఆ భగవంతుని యొక్క వైభవముని ఏ మనస్సునందైతే ప్రకటింపబడుతూ ఉందో అదంతా కూడా వాళ్ళ స్వార్థపూరితమైన మనస్సు కాదు. అది భగవద్వైభవాన్ని పొందినటువంటి మనస్సు. ఆ మనస్సు రూపంగా అక్కడ ప్రకటమగుచూ ఉన్నటువంటిది వాళ్ళ మనస్సు కాదప్ప, అది భగవంతుని యొక్క తత్వమే అక్కడ ప్రకటింపబడుచున్నది. అది భగవద్వైభవము. దానిని నువ్వు గుర్తించు అని చెప్పుట కొరకు ఇక్కడ భగవంతుడు ఈ విభూతి యోగాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆయుధానామహం వజ్రం, దధీచి యొక్క ఆ యొక్క శరీరం నుంచి తయారు చేయబడినటువంటి ఆ ఆయుధం అనేటువంటిది, అంటే ఆ వెన్నెముక ఉన్నదే, అది ఎట్లా ఉంది? ఇప్పుడు వజ్రం ఏమండి? వజ్రాన్ని మీరు కొట్టాలని అనుకోండి, పగలగొట్టాలనుకోండి, దేంతో కొడితే పగులుతుంది? అది వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అంటే వజ్రం అంత గట్టిగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ దేవతల దగ్గరికి ఇప్పుడు అటువంటి వజ్రము లాంటి ఆయుధం వచ్చింది. ఈ రాక్షసులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధముగా ప్రయోగాలు చేసినా, వాళ్ళ దగ్గర నుండి ఆయుధాలని దేనిని ప్రయోగించినా కూడా ఈ దధీచి యొక్క శరీరం నుంచి తయారైనటువంటి వజ్రాయుధం దగ్గర ఏది సరిపోవడం లేదు. ఎందుకని? ఆ యొక్క వెన్నుముకలో నుండి తయారు చేయబడినటువంటి ఆయుధం కాబట్టి, ఆ వెన్నుముకలో భగవంతుని యొక్క ఆ వైభవ స్వరూపాన్ని చాలా స్పష్టంగా ఎడాపింగళ నాడుల మధ్యలో ఉన్నటువంటి
సుషుమ్న నాడిలో భగవంతుని యొక్క తత్వాన్ని చాలా స్పష్టంగా అతను అక్కడ ఆ అనుభూతిని పొంది ఉన్నాడు కాబట్టి ఆ ఆయుధానికి అంతటి సామర్థ్యం వచ్చింది. అంటే ఇప్పుడు దదీచి మహర్షి నుంచి తయారైనటువంటి ఆ వజ్రాయుధము ఎవరి స్వరూపం? అదే దదీచి మహర్షి యొక్క స్వరూపమా, భగవంతుని యొక్క స్వరూపమా? అంటే భగవంతుని యొక్క స్వరూపం. నా స్వరూపాన్ని అక్కడ తెలుసుకొని అక్కడ నా స్వరూపం ప్రకటింపబడుచున్నది తెలుసు అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ 2 రోజులు పడుతుంది మళ్ళీ ఇంక ఈ గొంతు సక్రంగా కుదురుకుండేదానికి. తర్వాత ధేనూనామస్మి కామధక్. ధేనూనామస్మి కామధక్. ధేనువు అంటే గోవు. గోవుని గురించి మనం బాగా వివరంగానే చెప్పుకొని ఉన్నాం. ధేనువు అంటే గోవు. గోవు యొక్క పాలు మిగతా అన్నీ గోవు నుండి వచ్చేటువంటివి ఫస్ట్ పాలు, పెరుగు, తర్వాత నెయ్యి, తర్వాత పేడ, తర్వాత గంజరం. 5 ఉన్నాయి చూడండి. ఈ 5ంటిని ఏమంటారంటే పంచగవ్యములు అని అంటారు. పంచగవ్యములు విన్నారు ఎప్పుడన్నా పేరు? పంచగవ్యములు. ఈ పంచగవ్యములతో ఏదైనా సరే శుద్ధి చేయబడుతుంది. అందుకనే ఇప్పుడు మీరు చూడండి, మన ఇంటిలో చాలా శుభ్రంగా చేయాలంటే ముందు కాలంలో ఈ సిమెంట్ ఇవన్నీ లేని కాలాల్లో ముందేం చేసేవాళ్ళు? పేడతో అలికేటువంటి వాళ్ళు. పేడతో అలికితే ఏమవుతుంది? అక్కడంతా శుభ్రం అయిపోతుంది. ప్లస్ అది యాంటీ సెప్టిక్గా కూడా పనిచేస్తుంది. అక్కడ ఉండేటువంటి క్రిములన్నింటిని కూడా చంపేసి అక్కడ మంచి శుభ్రమైనటువంటి వాతావరణాన్ని కలిగేటట్లుగా చేస్తుంది. ఒకటి. తర్వాత ఆ గంజరం ఉన్నదే, గంజరములో నుండి పతంజలి ఇప్పుడు వాళ్ళు ఉన్నారుగా, ఆ గంజరాన్ని బాటిల్స్లో దాన్ని ప్యూరిఫై చేసి అమ్ముతున్నారు ఇప్పుడు. అంటే తెలుసా మీకు? రోజు ఒక 2 ml 2.5 ml తాగేటట్లుగా కూడా దాన్ని చెప్పి ఇప్పుడు దాన్ని కొన్ని కోట్ల రూపాయల్లో దానికి సంబంధించినటువంటి వ్యాపారం జరుగుతున్నది. తర్వాత ఇంక మీకు పాలు గురించి తెలిసిందే, పెరుగు గురించి తెలిసిందే, నెయ్యి గురించి తెలిసిందే. మొన్న మాకు జరిగినటువంటి దీంట్లో కూడా అష్టశ్రాద్ధాలు చేసేదానికి ముందు కూడా ఏం చేశారంటే ఈ శరీరానికి పంచగవ్యాలతో స్నానం చేయించారు. అంటే ఈ పంచగవ్యాలతో స్నానం చేసి దీనిని శుద్ధం చేశాడు. అంటే ఇక్కడ ఏమవుతుందనంటే పంచగవ్యములనేటువంటివి ధేనువు నుండి రావడం జరుగుతున్నది. కాబట్టి ధేనువు చాలా పరమ పవిత్రమైనది. ఒకటి. తర్వాత రెండవది, ఆ గోవు యొక్క స్తనములు 4 ఉంటాయి. గోవు యొక్క స్తనములు 4 ఉంటాయి. మనకు భగవద్గీతను గురించి చెప్తూ సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని చెప్పడం జరిగింది. అంటే ఉపనిషత్తులన్నింటినీ కలిపి గోవుగా తయారు చేసి ఆ గోవు నుండి పాలు పిండాలనంటే దూడ ఒకటి ఉండాలి. ఆ దూడ
అర్జునుని దూడగా చేసి ఈ దూడ పోయి పాలు తాగడం మొదలు పెడుతుంది. ఏమంటే పాలు పిండాలంటే పాలు సేపు రావాలిగా, సేపు వస్తేనే కదా పాలు పిండుతారు. సేపు రాకుండా పిండితే పాలు వస్తాయా? రావు. అంటే ఆ సేపు వచ్చేటట్లుగా దూడను విడిచిపెట్టినారు. ఈ అర్జునుడు అనేటువంటి అతన్ని ఒక దూడగా చేసి విడిచిపెట్టి, అంటే అర్జునుడు కొన్ని ప్రశ్నలను లేవనెత్తితే ఆ ప్రశ్నలకు సమాధానంగా భగవంతుడు భగవద్గీతను భగవత్ తత్వాన్ని గురించి చెప్పడం జరిగింది. ఆ భగవత్ తత్వమే దుగ్ధం. దుగ్ధం అంటే పాలు. అంటే ఆ భగవంతుని యొక్క తత్వమైనటువంటి పాలను పిండి మనకిచ్చారు. ఆ పిండాలంటే ఎక్కడ పిండాలి? ఆ పిండాలంటే స్థనముల నుండి పిండాలి. ఆ స్థనములేంటి? మహావాక్యములే ఈ స్థనములు. మహావాక్యాలు 4 ఉన్నాయి. వేదంలో నుంచి 4 మహావాక్యాలను తీసుకున్నారు. అటువంటి 4 మహావాక్యములే ఈ స్థలములు, 4 స్థనములు. ఆ 4 స్థలముల నుంచి వచ్చేటువంటిదే ఫలం. ఆ ఫలమే ఇక్కడ దుగ్ధం, పాలు. అదే అమృతం. ఆ అమృతాన్ని పిండాలంటే, గోవుల దగ్గర నుంచి పాలు పిండాలంటే బాగా నైపుణ్యం కలిగిన వాళ్ళు పిండాలి. అలా నైపుణ్యం కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి గోవు ఇప్పుడు ఇక్కడ ఉపనిషత్తులకు అన్నింటికీ చిహ్నమైతే, అర్జునుడు దూడైతే, శ్రీకృష్ణ పరమాత్మ పాలు పిండేవాడైతే, దాంట్లో నుంచి వచ్చినటువంటి పాలే భగవద్గీత. అటువంటి గీతను మనకు ప్రసాదించడం జరిగిందన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా. అందుకని ఇక్కడ దాన్ని పోలికగా కూడా మనకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా దిలీప చక్రవర్తి, సూర్యవంశపు రాజులలో దిలీపుడు చాలా గొప్పవాడు. ఆ దిలీపునికి సంతానము లేకపోయినప్పుడు గురువైనటువంటి వశిష్ఠ మహర్షుల వారిని వెళ్ళి అడగగా, నాయన నువ్వు ఈ దేవతలకు సహాయం చేసేదానికి వెళ్ళినప్పుడు ఇంద్రలోకంలో అంటే దేవేంద్ర లోకంలో ఉన్నటువంటి ఆ ధేనువు నువ్వేం చేసావంటే, ధేనువును గమనించకుండా నువ్వు వెళ్ళడం జరిగింది. ధేనువును గమనించకుండా నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో, ఆ ధేనువు యొక్క కామధేనువు అని అంటారు దాన్ని. ఆ కామధేనువును నువ్వు తగిన గౌరవం చేయకపోయిన కారణం చేత ఆ కామధేనువు నీకు శాపం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కామధేనువు యొక్క అనుగ్రహాన్ని మళ్ళీ నువ్వు కన్నా పొందగలిగితే నీకు మళ్ళీ సంతానం కలుగుతుంది అని చెప్పారు. మరి ఆ కామధేనువుని తీసుకురావాలంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి నా దగ్గర ఉన్నదని వశిష్ఠ మహర్షి దగ్గర ఉండేటువంటి నందిని అనేటువంటి కామధేను యొక్క సంతానమే ఇక్కడ నందిని ఉన్నది. ఆ నందిని తీసుకెళ్ళి సేవ చేయడం జరుగుతుంది. సేవ చేయడం అంటే ఎట్లాగా అంటే ఆ నందినిని తీసుకెళ్ళి మేపడం. మేపడం అని అంటే దానికి ముక్కుతాడేసి అట్లంతా కాదు. వెళుతూ ఉంటే ఈయన వెనకంటే వెళ్తాడు. అది కూర్చుంటే అప్పుడు కూర్చుంటాడు. అతను కూర్చుంటే అంటే ఆ ధేనువు కూర్చుంటే ఈయన కూర్చుంటాడు. ధేనువు పడుకుంటే ఈయన పడుకుంటాడు. ధేనువు లేచి మేసేదానికి పోతే అప్పుడు ఈయన కూడా వెనకంటి పోతాడు. ఇట్లా సేవ చేస్తాడు. ఇట్లా కొంతకాలం సేవ చేసిన తర్వాత అప్పుడు ఆ కామధేనువు మళ్ళీ ప్రసన్నురాలై, ఇప్పుడు నీకు నీ యొక్క సేవకు నేను ప్రసన్నురాలైనానని, ఇప్పుడు నీకు మళ్ళీ నేను సంతానమును నేను ప్రసాదిస్తున్నానని చెప్పి ఆ కామధేనువు చెప్పడం జరుగుతుంది. అప్పుడు దిలీప చక్రవర్తికి సంతానం కలిగిందని సూర్యవంశపు చరిత్రలో మనం చూడవచ్చు. అందుకనే గోవును తన్నరాదు. గోవును తన్నరాదు. ఎందుకంటే గోవు రూపంగా ప్రకటమగుచున్నది ఎవరక్కడ? సాక్షాత్తు భగవంతుడే. అంటే గోవు రూపంగా ప్రకటమగుచున్నటువంటిది భగవంతుడే ప్రకటమగుచున్నాడు. పైగా గోవు సాధు జంతువు. సాధు జంతువు సత్వగుణానికి ప్రతీక జంతువులలో. అందువలన
గోవు రూపంగా ప్రకటమగుచున్నది భగవంతుని యొక్క వైభవం. భగవద్ వైభవమే గోవు రూపంగా ప్రకటమగుచున్నది. కావున ధేనూనామస్మి కామధుక్. ఇక్కడ ఇక్కడ రాశారు, గోవులలో కోరిన కోర్కెలనిచ్చడి కామధేనువు నేను. విశ్వామిత్రులకు వశిష్ఠునకు కలహము తటస్థించినప్పుడు విశ్వామిత్రుని సైన్యమును చంపుటకు వశిష్ఠుని కామధేనువు మ్లేచ్ఛ సైన్యమును పుట్టించినది. కాన కామధేను యొక్క సామర్థ్యము లోక ప్రసిద్ధము. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది నేను చెప్పలేదు. విశ్వామిత్ర మహర్షికి వశిష్ఠ మహర్షికి మధ్యలో వశిష్ఠుల వారైతే విశ్వామిత్రుల వారిని ఏమీ ద్వేషించలేదు. కానీ విశ్వామిత్రుల వారే కదా అడిగినాడు, నందినిని నాకు పంపించేసే నీ దగ్గర ఎందుకు అని అడిగాడు. తెలుసు కదా మీకు, కథ అంతా కూడా తెలుసు కదా, మళ్ళీ దాన్ని చెప్పాలనా? అడిగితే వశిష్ఠ మహర్షుల వారు ఏమన్నారు, నేను తపస్సు చేసుకునేవాడినప్ప, నాకేమన్నా కావాల్సి ఉంటే ఆ కామధేను దగ్గరికి వెళ్ళి అడిగితే కామధేను నాకు ఇస్తుంది, తద్వారా మా తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటుంది అంటే విశ్వామిత్ర మహర్షి అదెట్లవుతుంది, అటువంటి సంపద రాజైనటువంటి నా దగ్గర ఉండాలి కానీ నీ దగ్గర ఉండడం ఏంటి అని చెప్పని మొదలు పెడతాడు. అప్పుడు నేను బలవంతంగా సరే తీసుకెళ్తాను అనేట్లుగా ఆయన ప్రయోగం చేస్తాడు. సరే, నీ నుంచి సాధ్యమైతే ప్రయత్నం చేయని అంటాడు. ఈయన సైన్యాన్ని అంతా పురుగొలిపే లోపల ఆ కామధేను నుంచి కావాల్సినటువంటి సైన్యం అంతా పుట్టుకొచ్చి ఆ సైన్యాన్ని అంతటిని కూడా ఏమీ లేకుండా చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్నటువంటి కామధేనువు విశ్వామిత్రుని యొక్క గర్వాన్నంతటిని కూడా హరించి పారేసింది. కాబట్టి ఇక్కడ కూడా ఆ రూపంగా కూడా తన యొక్క స్థితిని ప్రకటించడం జరిగింది. కావున ధేనునామస్మి కామధుక్. ఇక్కడ మనకు స్వామి ఏమని చెప్పారు చూద్దాం, అది కూడా. కామనలను అనుగ్రహించే వశిష్ఠుని యొక్క ఆవు నేనే, లేదా సామాన్యముగా ఆవులలో ఎక్కువ పాలనిచ్చి కృషి వల్లునకు కామనలను తీర్చే ఆవు కామధేనువు నేనే అని అంటున్నాడు శంకరాచార్య స్వామి వారు. దోగ్ధ్రీ సామాన్యవా కామధుక్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాలు అందరూ పాలు పిండి డైరీలకు పోసేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ జీవనం అంతా కూడా ఆవు చేతనే వీళ్ళ జీవనం కొనసాగుతుంది లేదా? ఇప్పుడు అదే ఇక్కడ చెప్పారు చూడండి శంకరాచార్య స్వామి వారు, వశిష్ఠస్య కామధుక్ సర్వకామానాం దోగ్ధ్రీ సామాన్యవా కామధుక్. సామాన్యంగా తీసుకున్నప్పటికీ ఈ అందరూ యొక్క జీవనాధారాన్ని గోవు దగ్గరుండి వాళ్ళకు పాలనిచ్చి వాళ్ళ జీవనాన్ని అందరినీ కూడా కొనసాగేటట్లుగా చేస్తూ ఉంది. కాబట్టి ఆ రూపంగా తీసుకున్నా కూడా కామధుక్ వాళ్ళందరి యొక్క కోరికలను నెరవేర్చుచున్నది. కావున ఆ రూపంగా నేనే గోవు రూపంగా ఉండి నేను అక్కడ ఇస్తున్నానని భగవంతుని యొక్క తత్వాన్ని అక్కడ ప్రకటించడం జరిగింది. అక్కడికి అయ్యింది. ప్రజనశ్చాస్మి కందర్ప. ఇది రేపు చెప్పుకుందాం. ఎందుకంటే ఈ శ్లోకాన్ని మొదలుపెట్టాం కాబట్టి ఎత్తుకుంటేనే ప్రజనశ్చాస్మి కందర్ప అని అంటే మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని ముందున్నటువంటి ఆ లైన్ కూడా మనం ఈరోజు చెప్పుకోవడం జరిగింది. రేపు మనం ప్రజనశ్చాస్మి కందర్ప అనే దాంతో మనం మొదలు పెట్టుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ
జ్యోతిర్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి. జయ బోలో గీతా మాతా की. జయ బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. ఈరోజు పొద్దున్నే నేను చెప్పాను, పొద్దున్న మీరందరూ వినలేదు, విజయమ్మ గారు విన్నారు. జై అనకూడదు, జై. జాకైత్వం ఇస్తే జైన్ చూడు, అట్లా జై అనకూడదు. జై జా యా రెండు అక్షరాలను కలిపి పలకాల్సి ఉంటుంది. జై జై అనాల. స్వామీజీ చెప్పారు, మొన్న చెప్పారు అది కూడా. కాబట్టి మనం జై, ఇంకా ఎక్కువ మాట్లాడితే జయా అని అనాలి. అట్లా అనడం మనం అనలేం కాబట్టి జై అట్లన్నా అనాలి. సరేనా? రేపటి నుంచి అట్లా అందాం. హరి ఓం తత్సత్. ఓం ఓం.